రాజమండ్రి నుండి ఈశ్వరి గారు రాస్తున్నారు. స్వప్న దోషాలు పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. పడుకోగానే వచ్చేటటువంటి కలలు అంతకుముందు మనం మాట్లాడిన మాటలు వాటికి సంబంధించి ఉంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన పనే లేదు. మనం భోజనం చేసిన తర్వాత కొంత సమయం ఇచ్చి నిద్రపోతే, నిద్రపోయిన తర్వాత 3-4 గంటల తర్వాత వచ్చినటువంటి వాటికి దోషాలు ఉంటాయి. వచ్చిన కాలాన్ని బట్టి దోషాలు ఉంటాయి. ఎప్పుడు వచ్చాయి అన్న దాన్ని బట్టి ఉంటాయి. లేకపోతే ఏముండవు. దోషాలను కూడా చెప్పలేము. మంచి ఫలితాలు కూడా ఉండొచ్చుగా, చెడ్డవే ఉన్నప్పుడు మంచివి కూడా ఉండొచ్చుగా. కనుక అటువంటివి ఏమన్నా ఫలించే అవకాశం ఉంది. కానీ మనకి సాధారణంగా గుర్తుండేవి పీడకలలే. మంచి కళలు గుర్తుండవు, ఉన్నా దాని గురించి పట్టించుకోం. ఇలా ఉన్నప్పుడు వెంటనే చేయాల్సినటువంటి పని ఏమిటంటే, లేచి కూర్చుని దేవుణ్ణి తలుచుకుని కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగండి. ముందు మొట్టమొదటి విషయం. చాలా వరకు మీ ఇష్టదైవం ఎవరుంటే వాళ్ళనే, అమ్మవారైతే అమ్మవారు, రాముడైతే రాముడు, కృష్ణుడైతే కృష్ణుడు, శివుడైతే శివుడు, ఆంజనేయుడైతే ఆంజనేయుడు, వీళ్ళెవరిని తలుచుకున్నా సరే అప్పటికప్పుడు చాలా వరకు దోషం పోతుంది. వెళ్ళి లేచి కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్ళు తాగండి. అప్పటికప్పుడు జరిగేది. తర్వాత వచ్చినటువంటి సమయాన్ని బట్టి ఏ సమయంలో వచ్చిందో చూస్తే అది ఎంతకాలంలో ఫలిస్తుంది అన్నది తెలుస్తుంది. 3 గంటల్లో కావచ్చు చెప్తారు, 3 గంటలు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు అని చెప్తారు వాళ్ళు. దానికి సమయాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి ఎప్పుడు వస్తుంది అన్నది, ఆ వచ్చినటువంటి కళకి సంబంధించి ఎటువంటి దోషం ఉంటుంది అన్నది దాన్ని కూడా నిర్ణయించుకుంటే, అది ఆ స్వప్నశాస్త్రం తెలిసినటువంటి పెద్దలు ఉంటారు, జ్యోతిష్యులు, వాళ్ళని అడిగి దానికి పరిహారం చేసుకోవాలి. ఎక్కువగా ముందుగా అతి త్వరగా చేసేటటువంటిది తప్పనిసరిగా చేయాల్సింది, మనకి ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఫస్ట్ ఎయిడ్ చేస్తామే, ప్రథమ చికిత్స, అలా చేయవలసింది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్ళు తాగి ఇష్టదైవానికి నమస్కారం చేసుకోవటం మొట్టమొదటిది. అసలు పీడకలలే రాకుండా ఉండాలంటే హనుమంతుడిని తలుచుకొని పడుకోండి, పీడకలలే రావు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోండి, పీడకలలు రావు. పడుకోబోయే ముందు ఘోరాలు, నేరాలు, క్రూరాలు, దారుణాలు అనేటువంటివి చూడకుండా పడుకోండి. మంచి విషయాలు తలుచుకుంటూ పడుకోండి. మనం పడుకోబోయే ముందు దేని గురించి ఆలోచిస్తున్నామో 100% అవే కలలుగా వస్తాయి. కనుక రాముణ్ణో కృష్ణుణ్ణో మనకి ఇష్టమైనటువంటి వాళ్ళనో నచ్చే విషయాన్నో తలుచుకుంటూ పడుకుంటే సాధారణంగా రావు. కానీ భవిష్యత్తుని నిర్దేశించేవి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తాయి. అటువంటప్పుడు మాత్రమే తప్పనిసరిగా పరిహారాలు కొన్ని చేసుకోవాల్సి ఉంటాయి. వెంటనే లేచిన తర్వాత స్నానం చేసి దేవాలయానికి వెళ్ళండి, ఇంట్లో దేవుడికి దండం పెట్టుకోండి, మీ ఇష్టదైవానికి స్తోత్రాలు చదువుకోండి, పెద్దల దగ్గరికి వెళ్ళి ఏ దోషం ఉందో దానికి సంబంధించిన నివారణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ధర్మ సందేహాలు